ఇందాక నేను మీకు లైవ్‌లో చూపించాను కదా! గిరిజన సంక్షేమం గురించి అయితే టాపిక్. సో, ఇక్కడ మీకు కొంచెం క్లియర్‌గా అయితే కనిపిస్తుంది. సో, లైవ్‌లోనే సిగ్నల్ కరెక్ట్‌గా లేకపోవడం వల్ల ఏదో ఇష్యూ వల్ల మీకు క్లారిటీ అనేది మిస్ అవ్వచ్చు. సో, చూడండి ఇక్కడ గిరిజన సంక్షేమం గురించి నేను క్లాస్ చెప్పడం లేదు. సో, ఎవరైనా మీరు నోట్స్ రాసుకోవాలనుకుంటే మీకు యూజ్ అవుతుంది కదా అని నేను ఈ బుక్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకేనా. సో, మీరనేది చూడండి. మీకు గానీ ఈ వీడియో గానీ నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వేరొకరికి సజెస్ట్ అవుతుంది. సో, వాళ్ళు కూడా మీలాగే చదువుకుంటారు కదా! సో, వాళ్ళకి కూడా ఏంటంటే మీ వరకు హెల్ప్ అనేది వాళ్ళకి చేయండి. ఓకేనా. సో, వీడియోకి ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఓకేనా. సో, లైక్ చేయండి. వేరే వాళ్ళకి సజెస్ట్ అవుతుంది. సో, ఓకే. మనకి ఏంటంటే ఇప్పుడు గ్రూప్ 2 చాలామంది రాస్తున్నారు కదా! సో, దాని గురించని. అయితే ఈ బుక్ ఏ బుక్ అనేది మీరు అనుకోవచ్చు. ఇగోండి విన్నర్స్ పబ్లికేషన్స్ వాళ్ళది. సార్ ప్రసన్న హరికృష్ణ సార్‌ది ఇది బుక్ అనేది. సో, ఇక్కడ మనకి మార్కెట్‌లో ఉన్నది ఈ 2 ప్రెజెంట్ అయితే 2 బుక్స్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి. శ్రావణ్ శ్రీరామ్ సార్‌ది ఒకటిను, నెక్స్ట్ ప్రసన్న హరికృష్ణ గారిదిను. సో, ఈ 2 బుక్‌లో నేనైతే ప్రసన్న హరికృష్ణ మాక్సిమం నాది విన్నర్స్ పబ్లికేషన్సే ఉంటాయి. అన్నీ కూడాను. ఎందుకంటే నీట్‌గా ఉంటది. అండ్ నెక్స్ట్ ఏంటంటే నేను అబ్జర్వ్ చేశాను మాక్సిమం క్వెషన్స్ కూడా వస్తున్నాయని చెప్పేసి. అంటే మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు ఇస్తున్నారు. సో, అందుకనే నేను చదివిన బుక్ మీకు కూడా యూజ్ అవుతుంది కదా! మీరు చదువుతున్న బుక్స్‌తో పాటుగా ఇది కూడా చదువుతారు కదా అని చెప్పేసి అయితే నేను చేశాను. సో, వీడియోని చూసేటప్పుడు కొంచెం నేనైతే వీడియోని మీకు ఇలా ప్రొవైడ్ చేస్తున్నాను కదా! సో, మీరనేది కొంచెం స్లోగా చూసుకోండి. స్లోగా చూస్తే మీకు కూడా క్లారిటీగా అయితే మీరు చదువుకోవడానికైతే బాగుంటుంది. ఓకేనా. సో, ఒకటికి 2 సార్లు చదవండి. ఏ ఇబ్బంది అయితే ఏం లేదు. మీరు ఎంతవరకు చదవగలుగుతారో అంతవరకు చదవండి. ఓకేనా. సో, మరీ మీరు స్ట్రెస్ తీసుకొని ఎక్కువగా చదవాల్సిన అవసరం అయితే కాదు. అంటే ఓకే. జాబ్ అనేది ఇంపార్టెంటే. బట్ ఏంటంటే మెంటల్ స్ట్రెస్ అనేది ఎక్కువగా తీసుకున్నారనుకుంటే మీ హెల్త్ అనేది ఇబ్బంది అవుతుంది. సో, అందుకని ఎక్కువగా తీసుకోవద్దని అయితే నేను చెప్తున్నాను. సో, దాని గురించి అయితే మీరు పెద్దగా ఏమనుకోవద్దు. ఓకేనా. సో, ఇంకా ఇలాంటివి వీడియోస్ నేను చేయాలనుకుంటే మీరు వీడియోకి లైక్ అయితే చేస్తే నాకు కూడా ఏంటంటే ఇంకొంచెం వీడియోస్ చేయాలన్న ఒక రకమైన ఇదైతే ఉంటుంది. సో, దానికి తగ్గట్టుగా వీడియోస్ అయితే నేను ప్రొవైడ్ చేయడానికి అవుతుంది. సో, ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళు అనేది నోట్స్ అనేది రాసుకోండి ఇందులో చూసి. సో, షార్ట్ నోట్స్ అనేది మీరు ప్రిపేర్ చేసుకోండి. షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా మీకు అనేది ఇది బాగుంటుంది చదువుకోవడానికి కూడా. సో, దీనికి సంబంధించి మనకి బయట కూడా బిట్ పేపర్ టైప్‌లోనైతే వచ్చింది ఆల్రెడీ. సో, బిట్ పేపర్ దీంట్లోనే అలాంటిది కూడా ఉన్నాయి. సో, ఒకసారి చూసుకోండి. కాకపోతే బిట్‌కి కాకుండా లెసన్ వైస్ మీరు చదువుకున్నారనుకోండి కొంచెం గుర్తుంటది అనేసి అనుకోవడానికి అంతే. అంతకుమించి ఇంకేం కాదు. సో, ఎందుకంటే బిట్ పేపర్ అనేది మనకి అంతగా కాదు కదా! సో, అదే లెసన్ అనుకోండి అది వేరేలా ఉంటుందన్నమాట. సో, లెసన్ పరంగా చదువుకుంటే ఓకే. ఒకసారి మీరు చూసుకోండి. ఇంకా అండ్ వచ్చేసి గ్రూప్ 1 సంబంధించి కూడా ఏంటంటే ఇది ఒక టాపిక్ అయితే ఉన్నాయి కదా! ఇండియన్ సొసైటీ అనేది గ్రూప్ 1లో కూడా ఉన్నది. అండ్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఈ ఇండియన్ సొసైటీ టాపిక్ అనేది వచ్చింది. బట్ గ్రూప్ 2కి వచ్చేసరికి ఇది కొత్త టాపిక్. సో, ఇంతవరకు అయితే లేదు కదా! సో, అందుకనే ఈ టాపిక్ అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. అండ్ అలాగే బుక్ రావడానికి కూడా కొంచెం లేట్ అయింది. ఎందుకంటే కంప్లీట్‌గా ఇది కొత్త సిలబస్ కాబట్టి మనకి ఇవ్వడానికైతే చాలా ఇదే చేశారు. అందుకని చెప్పేసి లేట్ అయింది. సో, లేట్ అయినా సరే కరెక్ట్‌గా మన టైంకి అయితే మనకి అవైలబుల్ అయితే అయ్యింది. సో, ఇదే ఫస్ట్ ఎడిషన్ కూడాను ఇందులోని. సో, ఇంకా ఎందుకంటే నెక్స్ట్ ఇంకా ఎడిషన్స్ వస్తాయేమో కానీ ఫస్ట్ ఎడిషన్ అయితే మాత్రం ఇదే. సో, చూసుకోండి ఎవరికైతే అవసరం అవుతుందో. సో, చూడండి ఒకసారి. ఎవరికైతే అవసరమవుతుందో వాళ్ళకైతే మీరు షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ని. ఓకేనా. సో, అలాగే లైక్ చేయండి. లైక్ చేస్తే ఆటోమేటిక్‌గా చాలామందికి సజెస్ట్ అవుతుంది ఇదనేది. సో, మీకు నచ్చితే అంటే ఇది ఎవరికైనా బుక్ చదువుతున్న ఫీలింగ్ అనేది వస్తుంది కదా అని చెప్పేసి నా తాలూకా ఎయిమ్ అనమాట. సో, అందుకని చెప్పేసి ఇగోండి జాతీయ ఎస్టీ కమిషన్ అని చెప్పేసి ఇచ్చారు కదా! సో, దానికి సంబంధించి ఆల్రెడీ ముందు 3 టాపిక్స్ అనేవి నేను వీడియో ఆల్రెడీ చేసేసాను. సో, ఇప్పుడు ఈ టాపిక్కే ఎస్టీ కమిషన్ గురించి అయితే ఓకే. సో, ఇగోండి బిట్స్ కూడా వేరేగా ఇచ్చారు. ఎంత ఐటీడీఏలు ఎన్నున్నాయి. సో, ఎన్ని జిల్లాల్లోని ఎన్నున్నాయి. నెక్స్ట్ ఎంత విస్తీర్ణంలో వ్యాపించున్నాయి. అలాగే గిరిజన అభివృద్ధిలో ఎన్‌జీఓల పాత్ర ఏంటి. సో, ఇవన్నీ కూడా
యాక్చువల్గా మనకి ఏంటంటే ఎక్కువ గిరిజన ప్రాంతాల్లో ఉండే వాళ్ళ దగ్గర అక్షరాస్యత కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే చాలా అంటే చదవడానికి అనేది ముందు అంటే ఇంట్రెస్ట్ అనేది కూడా చూపరు. అండ్ అలాగే వాళ్ళకి తగ్గ సౌకర్యాలు కూడా అక్కడ అనేది ఉండదు. సో అందుకే అక్షరాస్యత రేటు కూడా అక్కడ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో వాళ్ళ తాలూకా విధానం అనేది కూడా చాలా వేరేగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఇందులోని మనకైతే ఉన్నాయి. సో వాళ్ళ కోసం చేసిన చట్టాలు ఏంటి, అలాగే వాళ్ళకు వచ్చే ఇవ్వండి శ్రేష్టమైన విద్య అని చెప్పేసి, అలాగే ఇంకా చాలా చాలా ఏంటనేవి ఇచ్చారు. సో ఇంకా ఇప్పుడు కొత్తగా కూడా ఇచ్చారు ఏంటంటే శ్రేష్ట స్కీమ్ అని చెప్పేసి. సో వాళ్ళ కోసం కూడా ఇది యూజ్ చేస్తారన్నమాట, శ్రేష్ట స్కీమ్ అని చెప్పేసి. ఓకేనా. సో అలాంటి డెవలప్మెంట్ అంటే వాళ్ళలో అక్షరాస్యత అనేది చేయడం కోసం అని చెప్పేసి చాలా చాలా ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. బట్ ఎన్ని కండక్ట్ చేసినా సరే ఇంకా అక్షరాస్యత రేట్ అనేది అయితే పెరగటం లేదు. సో చూడండి, మీకు అవైలబుల్ ఉన్న వాళ్ళందరికీ కూడా అనేది ఎడ్యుకేషన్ ఇవ్వడానికే చూడండి. ఎందుకంటే మనం ఇచ్చే చాలా ట్రెజర్ ఒక రకమైన ఒక అంటే అమౌంట్ పరంగా కాకపోయినా ఎడ్యుకేషన్ కూడా ఒక రకమైన అమౌంటే. సో ఆ రకంగా మీ తాలూకా హెల్ప్ అనేది వాళ్ళకి ఇవ్వండి. ఓకే. ఇంకోండి ఏ కమిటీలు ఏర్పడ్డాయి, సో ఇదనమాట దాని గురించి ఏ కమిటీలు ఏర్పడ్డాయి ఏంటి, సో ఇవన్నీ కూడాను. సో దాని గురించి అయితే ఇది కమిటీలు కదా, సో దాని గురించి అయితే క్వశ్చన్స్ ఇవ్వండి ఆ లెసన్ మీద. ఓకే, ఇవ్వండి లెసన్ మీదకి సంబంధించి కంప్లీట్గా క్వశ్చన్స్. ఓకేనా, వాటికి సంబంధించిన ఆన్సర్స్ కూడా. సో దీనికి సంబంధించి కంప్లీట్ టాపిక్. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి లైక్ చేయడం అయితే మర్చిపోకండి. సో వీడియోకి లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి కూడా సజెస్ట్ అవుతుంది. థ్యాంక్ యూ.